అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంట పలు జిల్లాల్లో వడగండ్ల వాన పాలైంది. వరి, మామిడి, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు వేరే దిక్కులేదని అన్నదాతలు వేడుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల కురిసిన వడగళ్ల వాన రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో సుమారు 160 ఎకరాల్లో మామిడి తోటల్లోని కాయలు నేలరాలాయి. దాదాపు 90 ఎకరాల్లో వడ్లు నేలపాలయ్యాయి. కోతకు వచ్చిన పంటలు దెబ్బతినడంతో కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వరితో పాటు మిర్చి, కూరగాయలు సాగు చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేశామని అకాల వర్షంతో తమ కష్టమంతా నేలపాలయ్యిందని రైతులు వాపోతున్నారు. గాలివానకు కిందపడ్డ మామిడికాయలకు దెబ్బలు తగలటం వల్ల ఎవరూ కొనుగోలు చేయటం లేదని వాపోతున్నారు. వర్షాలకు అయితే బాగా నష్టమైంది సార్. రాళ్లు పడ్డాయి, తరంగాని వర్షాలు పడ్డాయి. రాళ్లు కూడా బాగా పెద్ద పెద్ద రాళ్లు పడ్డాయి. బడి కాయ అంతా కూడా ఒక రోజుకు 10 మందిని పెట్టి ఏర్పిస్తే కూడా ఎవ్వరు కొనలేదు సార్. అట్లా కూడా నష్టపడ్డాం మేము. డీసీఎం పంపినా కానీ కాయ మళ్ళీ మరి వచ్చింది సార్. మళ్ళీ ఆపస్ వచ్చింది, ఏమొద్దని మళ్ళీ ఆపస్ వచ్చింది సార్. 2 ఎకరాల మామిడి తోట మొన్న వడగళ్ల వానలకు పూర్తిగా నష్టపోయినాం. ఇప్పుడు పూర్తిగా ఏమి కాయలు లేవు. మొత్తం అయితే ఏమి లేకుండా రాలిపోయినాయి. రాలిపోయిన కాయలు కూడా అమ్ముకోనికి కూడా ఛాన్స్ లేదు. మాకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. పడ్డ వర్షానికి మిర్చి, మామిడి తోట, వడ్లు ధ్వంసమవడం జరిగింది. ఒక 60-70 ఎకరాల పైగా వడ్లు మొత్తం ధ్వంసమవడం జరిగింది. ఈ వర్షాలు వచ్చి పిడుగులు పడి మళ్ళా రాళ్ల వాన, మళ్ళీ మిర్చి పెట్టిన 1.5 ఎకరం అది కూడా కథ రాళ్లతోటి మొత్తం పంట మొత్తం నాశనం అయిపోయినాయి. వచ్చిన వర్షం మొత్తం కూలిపోయినాయి, పంటలు నష్టమైపోయినాయి. ఏ చేతి రాకుండా అంత ఆగం అయిపోయినాయి. మన గవర్నమెంట్ కు ఆదుకోవాలి. మన వాన వచ్చింది, 3 ఎకరాలు వరేసినాం. మొత్తం రేపు అనంగా కోసుకుందాం అనేసరికి మొత్తం వాన వచ్చి మొత్తం ఏంలు కూడా పోయింది. అప్పు తెచ్చి మేము పెట్టుబడులు పెట్టుకున్నాం. ఇక మా పెట్టుబడి సాయం మళ్ళా గవర్నమెంట్ అందిస్తే మేము మళ్ళా వ్యవసాయం చేయగలుగుతామని చెప్పి కోరుకుంటున్నాం. మహబూబాబాద్ జిల్లాలోనూ అకాల వర్షం కారణంగా తీవ్ర పంట నష్టం వాటిల్లింది. మామిడి తోటలను కౌలుకు తీసుకున్నామని, తీరా చేతికి వచ్చే సమయానికి నేలపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గాలివాన తమను మరింత అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. మొత్తం ఫీజుడి కొంత అట్లా కొంత గాలి ద్వారానికి మొత్తం అడ్డం పడ్డాయి సార్. 3 ఎకరాలు మిరపతోట ఇచ్చి సార్. ఆ వైర్లెస్ కలిగి ఆ కాపు కూడా మంచిగా దక్కలేదు సార్. అంత ఈడ ఆడ తెచ్చి అప్పులు తెచ్చి మొత్తం పెట్టుబడి పెట్టి అంత లాస్ అయినా సార్. మాట తోట పడితే ఇట్లా అప్పులు తెరుపుకుందామని చూస్తే సార్ మంచిగా 10-15 రోజులు అయితే మంచిగా ఒక చేతికి అందు సార్. కాయ మొత్తం తెంపుకునే టైం సార్. మొత్తం గాలి ద్వారా వచ్చి అంత ఆగమైంది సార్. అంత 5-6 లక్షలు అంతా మీద పడ్డాయి సార్ పెట్టుబడి. ఈ మామిడి తోట అంత కాయ రాలి గాలి ద్వారాలకు వానలో ఖరాబ్ అయింది సార్. అంత 10 లక్షల దాకా అంతా నష్టం వచ్చింది సార్. మాకు అట్లా పాలైన 10 లక్షల దాకా మీద పడ్డాయి సార్ పెట్టుబడులు. ఇట్లా యాదాద్రి భువనగిరి జిల్లాలో దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే మురళీనాయక్ పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గింజలు ఏర్పడి మొత్తం ఎండిపోయిన గింజలని కిందకి రాలి 75% పంట నష్టం జరిగింది. ఎంత నష్టం జరిగిందో నాతో పాటు ఏఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఉండే, వారితో పాటు మొత్తం మేము పర్యవేక్షించినాం. మొత్తం వడగళ్ల వాన కురడంతో పంట నష్టం తీవ్ర మొత్తంలో జరిగింది. ఒకటే అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి మాట్లాడి ఎంత పంట నష్టం జరిగిందో, మళ్ళు తిరిగి కాలువలు తిరిగి ఎంత నష్టం ఉందో అంత అంచనా వేయండి. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ రైతులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా మేము ప్రభుత్వం ద్వారా నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం తమకు పరిహారం అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.